ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 11/10/2020 నుంచి 17/10/2020 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పులుల సత్యనారాయణ టైప్ చేస్తే యూట్యూబ్లో చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేస్తున్నారు, అలాగే షేర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే బుధవారం నుండి చాలా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, నూతనమైనటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వార ప్రారంభంలో కాస్త వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాల్లో అధికమైన వ్యయం అవడానికి అవకాశాలు ఉన్నాయి. చేత ఆర్థిక విషయాలు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అయితే ప్రభుత్వ సంబంధమైనవి అలాగనే ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా యోగిస్తాయి. ఉద్యోగులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు ఓ కొలిక్కి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మరి రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఉన్నత వర్గీయులను కలుసుకోవడం ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు వార ప్రారంభంలో చేయడం మానేయాలి. స్వతంత్ర వృత్తి వారికి విషయానికి వస్తే వృత్తుల్లో అభివృద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలు మాత్రం వారాంతమే యోగిస్తాయి. మహిళలు కుటుంబ సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగానే ఉంటాయి. అయితే పబ్లిక్లో కొన్ని వార ప్రారంభంలో చికాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత అనవసరమైన మధ్యవర్తిత్వానికి పనికిరాదు. మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతమే యోగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం మరి ఐటీ రంగం, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారికి కూడా ప్రోత్సాహకరంగానే ఉంది. వార ప్రారంభంలో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి అనుకూలంగా ఉంది. అయితే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి పర్వాలేదు. గతం కంటే ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉంది. మరి ఈ రాశి అదృష్ట సంఖ్య 9. అలాగే ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్లు ధరించడం మంచిది. మరి ఈ రాశి వారు ఓం అంగారకాయ నమః అని మంత్రాన్ని పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి వారిని బాగా పూజించడం, తద్వారా ఆర్థిక పరిస్థితులు బలోపేతంగా అవడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అన్ని విధాలా కూడా విజయాన్ని సాధించగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారాంతం ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సహకారాలు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. వారం మధ్యలో మాత్రం పనులు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారు మరి మిగిలిన గ్రహాల యొక్క బలాన్ని అనుసరించి ప్రతి విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లోని సంతానపరమైన విషయాలు కూడా నిదానంగా వ్యవహరించాలి. అయితే ఉద్యోగపరమైనవి, ప్రభుత్వ సంబంధమైన విషయాలు అయితే మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వారాంతం యోగించే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వతంత్ర వృత్తి వారికి వృత్తిని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ముందుకు పెడతారు. ప్రస్తుతం అయితే మిశ్రమైనటువంటి ఫలితాలు గోచారం అవుతున్నాయి. స్త్రీల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం స్త్రీలకి వార ప్రారంభంలో చాలా యోగ్యదాయకంగా ఉంది. చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వాడు చేసే వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో రాబోయే కాలం చాలా మంచి కాలం. ప్రస్తుతం కాస్త నిరీక్షించవలసిన సమయం కాబట్టి దానికి ఇప్పుడు మనం పునాది వేసుకుంటున్నామనే భావంతో ముందుకు పెడితే తప్పకుండా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వారికి పెద్దగా అనుకూలంగా లేదు. షేర్స్ వారికి పర్వాలేదు. అలాగే ఐటీ రంగం వారికి వార ప్రారంభంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, వస్త్ర, అపర, ధాన్య వారికి కాస్త వ్యాపారాభివృద్ధి మాత్రం జరుగుతుంది. వారాంతం నుంచి వ్యాపారాభివృద్ధి కోసం చేసేటువంటి బ్యాంకింగ్ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రయత్నాన్ని ప్రారంభం చేయొచ్చు.
కనీసం వచ్చే వారమైనా ఈ యొక్క రుణ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన వాతావరణం వస్తుంది. అంటే ఓ నెల్లాళ్లలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అదృష్ట సంఖ్య 6. అలాగే తెలుపు, ఎరుపు, గోల్డ్ కలర్లను ధరించడం మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తప్పనిసరిగా కొంతకాలం ఈ రాశివారు అమ్మవారిని పూజించాలి. రావుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి చికాకులు, కోపము ఇవన్నీ కూడా తగ్గుతాయి. మంచి ప్లానింగ్ విధానంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అమ్మవారి యొక్క ఆరాధన ఓం దుర్గాదేవియా నమః అని అనుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వారం మధ్యలో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. నూతనమైన వ్యవహారాల పట్ల కాస్త శ్రద్ధ పెరుగుతుంది. అలాగే భవిష్యత్తు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు మంచి ప్రయత్నాలు చేయాలి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ప్రస్తుతం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే శ్రమ ఉంటుంది, ఆర్థిక వ్యవహారాల్లో సామాన్యంగా ఉంది. రాజకీయ నాయకులకి దూర ప్రయాణాలు ఉండొచ్చు. అలాగే పలువురి యొక్క ప్రశంసలను కూడా పొందగలుగుతారు. స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక వ్యవహారాలు వార ప్రారంభంలోనే అనుకూలంగా ఉన్నాయి. వృత్తిపరమైన విషయాలు వారాంతం సామాన్యంగా కనబడుతున్నాయి. మరి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే స్త్రీలకి చాలా మంచి గుణాలు, అంటే మంచి విషయాలు, మీకు అనుకూలమైన వాతావరణం రాబోతోంది. ప్రస్తుతం కూడా అనుకూలంగానే ఉంది. మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ వారంలో కూడా వారం మధ్యలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంటే వివాహాది విషయాలవని, అలాగనే సాంసారికమైన భర్త దాంపత్య జీవనంలో అవని, బంధుమిత్రుల విషయాల్లో అవని గతంలో ఉన్నటువంటి చికాకులు ఈ వారం తొలగుతాయి. ఇక మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఐటీ రంగం, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు, అలాగే జనరల్ వస్త్ర అపర ధాన్య వారికి గురువారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ, లైట్ బ్లూ, తెలుపు రంగులను ధరించండి. మరి వినాయకుడిని బాగా పూజించండి. వినాయకుడిని పూజించడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. గరికి గడ్డితో బెల్లం ముక్క పెట్టి వినాయకుడిని పూజించినట్లయితే తప్పకుండా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. మరి దాంతోపాటు ఓం గురుని సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని కూడా చదువుకోండి. చాలా ఆరోగ్యం మెరుగవుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన వారంగా ఉంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది. వార ప్రారంభం, వారాంతం చక్కగా మంచి ప్రోత్సాహం కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి విషయాలన్నింటిలో కూడా విజయం సాధించగలుగుతారు. అంటే ఉదర సంబంధమైన వ్యాధులు, అంటే ఇండైజెషన్ ట్రబుల్స్, అలాగనే షుగర్ వ్యాధులు, ఇటువంటి అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ వారం. అంతేకాకుండా మరి ఆర్థిక వ్యవహారాల్లో మీకు రావాల్సినటువంటి డబ్బు ఉంటుంది. ఆ పాత బకాయిలు అవని, ఆర్థిక వ్యవహారాలు అవని రాబోయే కాలం అంటే ఇంచుమించు సుమారు నెల 15 రోజుల్లో రాబోతాయి కాబట్టి దానికి ఇప్పటి నుంచి మీ యొక్క ప్రయత్నాలు చేయండి. అలాగే వివాహాది ప్రయత్నాలు కూడా ఇప్పటి నుంచే చేయండి. తప్పకుండా రాబోయే కాలం అనుకూలమైన కాలం కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే గృహము, వివాహము, ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు ప్రణాళిక ఇప్పటి నుంచే మీరు సిద్ధం చేసుకుంటే తొందరగా ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అలాగే ఐటీ రంగం, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు, జనరల్ కిరాణా వస్త్ర అపర వారి వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. తెలుపు, గోల్డ్ కలర్, ఎరుపు రంగులను ధరించండి. ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని చదువుకొని సోమవారాలు బాగా చేయండి. సోమవారం వీలైతే బియ్యం కూడా దానం చేస్తే టెన్షన్స్ ముఖ్యంగా తగ్గుతాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి సోమవారం నుండి అనుకూలంగా ఉంది.
సోమవారం నుంచి వారాంతం వరకు చాలా అనుకూలంగా ఉంది. ఆదివారం అకాల భోజనము, శ్రమ ఉండొచ్చు, పనుల్లో ఆలస్యం ఉండొచ్చు. చక్కగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కాస్త పుంజుకుంటాయి. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతారు. ఈ వారం అలాగే ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ముఖ్యుల్ని కలుసుకుంటారు. శుభవార్తలు అందుతాయి. ఈ వారం చాలా చక్కగా ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగస్తులకి మరి వచ్చే వారం నుండి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అంచేత వాటి ప్రయత్నం ఇప్పటి నుంచే మీరు చేసుకోవడం మంచిది. స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరంగా, ఆర్థిక పరంగా ఈ వారం అనుకూలంగా ఉంది. మహిళలకైతే వాళ్ళు పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సంతానపరమైన వ్యవహారాలు కాస్త ఆనందదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులు, ఐటీ రంగము, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు, అలాగే వస్త్ర, ఆపర, ధాన్యం వీళ్ళందరికీ కూడా కాస్త సోమవారం నుంచి వ్యాపారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు, వ్యాపారాభివృద్ధి కోసం బ్యాంకింగ్ రుణాలు అయితే వచ్చే వారం కలిసి వస్తాయి. ఈ వారం పెద్దగా కలిసి రావు. అయితే ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. తెలుపు, ఎరుపు, గోల్డ్ కలర్లు ధరించడం మంచిది. వీరు సూర్య ఆరాధన చేయడం మంచిది. ఓం గురుడి సూర్యాయ నమః అనే ఆదివారాలు చేయండి. గురుడి సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించడం ద్వారా ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడమే కాకుండా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అన్ని విధాల విజయాన్ని సాధించగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. అంటే చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉంది. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలు కాస్త వెసులుబాట్లు ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం చక్కగా సాధించగలుగుతారు. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, వారాంతం మానసికమైన ప్రశాంతత, అలాగే శుభవార్తలు అందడం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారికి. ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి వారు తలచినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు ఈ వారం. మరి మహిళల విషయానికి వస్తే మహిళలకు కాస్త ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. కుటుంబ విషయాలందు మరింత శ్రద్ధ పెరుగుతుంది. అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఎంచేతంటే ఈ రాశి వారికి నవంబర్ నుంచి కాస్త గురుడు మారుతాడు. నవంబర్ నుంచి మారేటువంటి కాలం కాబట్టి ఆ నవంబర్ నుంచి శుభరూపమైనటువంటి కార్యక్రమాలన్నీ మీకు జరుగుతాయి. కాబట్టి ఈ నవంబర్ లోపల ఇప్పటి నుంచే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు, వివాహము, గృహము, భూమి, ఇటువంటి స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాల్లో కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. మరి ఈ రాశి వారికి వ్యాపారస్తులకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ, లైట్ బ్లూ, తెలుపు రంగుల్ని తరచు ధరించండి. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశి వారు ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః అని బుధుడి యొక్క మంత్రం చదువుకోండి. చాలా ప్రశాంత వాతావరణం వస్తుంది. ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు చదువుకోండి. తులారాశి. ఈ తులారాశి వారికి గురువారం వరకు చాలా అనుకూలంగా ఉంది. శుక్ర శనివారాలు కూడా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ శుక్రవారం మిశ్రమైనటువంటి ఫలితం గోచరిస్తోంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. అంటే ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం, నూతనమైనటువంటి ప్రయత్నాలు, అనుకూలత, ముఖ్యుల్ని కలుసుకోవడం ఈ వారం చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక ప్రణాళికలు కాస్త సిద్ధం చేసుకుని, అంటే ఈ రాశి వారికి కొంతకాలం పాటు అన్నీ బాగానే ఉంటాయి. డబ్బు చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్క డబ్బు విషయం తప్ప మిగిలినవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఆ డబ్బు విషయమే జాగ్రత్తలు నిదానం వహించవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ 10 రూపాయలు ఉంది కదా అని ఏదో ఖర్చు చేసేయడం మంచిది కాదు. రేపు 20 రూపాయలు ఖర్చు ఎదురైతే మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. అంచేత ఆర్థిక ప్రణాళిక అనేది చాలా ప్రధానమైనది ఈ రాశి వారికి. ఎంచేత అంటే గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు చాలా కష్టంగా ఉంటాయి.
ఇప్పుడే కాదు, ఒక 2 సంవత్సరాల పాటు ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఉన్న కాస్త మీ అవసరానికి డబ్బు మాత్రం చేతికి అందుతూ ఉంటుంది, కానీ బ్యాంకులో దాచుకుని పెద్ద పెద్ద ఇదివరకుట్లాగా పరిస్థితులు కనపట్టలేదు. అంచేతనే ఈ రాశి వారి ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా ప్రోత్సాహకరంగానే ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతకాలం నిదానంగా వ్యవహరించడం మంచిది. స్వతంత్ర వృత్తి వారికి పూర్తిగా ఈ వారం పర్వాలేదు. మహిళల విషయానికి వస్తే మహిళలకు కూడా కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సంబంధమైన విషయాల మీద ఎక్కువ కేంద్రీకరించవలసి వస్తుంది. పబ్లిక్ రిలేషన్ వ్యవహారాల మీద కూడా దృష్టి కేంద్రీకరించవలసి వస్తుంది. అయితే మరి ఇవన్నీ బాగుండాలంటే ఏం చేయాలి? మరి గురుడు ఆర్థికంగా బాగుండాలన్నా, పబ్లిక్ రిలేషన్స్ బాగుండాలన్నా కూడా, మరి వ్యాపారస్తుల విషయానికి కూడా వస్తే వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదండి. వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా సర్దుబాట్లైనా ఆర్థిక వ్యవహారాల మీద ఈ రాశి వారు ఎక్కువ కేంద్రీకరించారు. కాబట్టి గురువార నియమం అనేది పెట్టేసుకోవాలి కొంతకాలం, గురుగ్రహ ప్రీతి కోసం. అలాగనే ఎక్కువ శివారాధన చేస్తూ ఉండాలి. ఈ 2 మానకుండా చేస్తే కొంత మీకు వెసులుబాటు అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అదృష్ట సంఖ్య 6, తెలుపు, లైట్ బ్లూ, గ్రీన్ కలర్లు ధరించడం శ్రేష్టం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మానసికమైన ప్రశాంతత బాగుంది, ఆత్మస్థైర్యం బాగుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముందుకు పెడతాయి. వివాహాది ప్రయత్నాలు అవని, ఆర్థికంగా అవని, కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటారు. స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ఇంకా మహిళలు అయితే అన్నింటా విజయాన్ని సాధించి పలువురి యొక్క ప్రశంసల్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. అంటే మీరు కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి, అవి ఇప్పుడు కాదు, మరి గత 6 మాసాల నుంచి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా, అవి తరువుకు వస్తూ ఉంటాయి. అయితే మనకి వెసులుబాటుగా మానసికమైన ప్రశాంతత, కార్యజయం, కాస్త ఆర్థిక సర్దుబాట్లు అనేవి వారం తప్పనిసరిగా ఉంటాయి. అంతే అలా కాకుండా ఐటీ రంగం, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి కూడా కాస్త అనుకూలంగానే ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9, ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్లు ధరించడం మంచిది. ఈ రాశి వారు వినాయకుడిని బాగా పూజించడం మంచిది. ఓం కేం కేతవే నమః, ఓం కేం కేతవే నమః అనే కేతు యొక్క మంత్రాన్ని పఠించడం ద్వారా ఆకస్మికంగా ఇప్పుడు ఏదో కొంచెం ఒంట్లో బాగుండదు, అది ఎందుకు బాగుండదో తెలియదు, అటువంటివన్నీ కూడా మీకు సులభంగా ఆ కేతుగ్రహారాధన ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి వార ప్రారంభం పెద్దగా అనుకూలంగా ఉండదు. బుధవారం నుండి మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే బుధవారం వరకు నిదానంగా ఉండాలి. అంటే అజీర్ణ సంబంధమైన వ్యాధులు, మోకాల నొప్పులు ఇటువంటి వార ప్రారంభంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వార ప్రారంభం నుంచి కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులవని ఈ ఉద్యోగులు, ఆ ఉద్యోగ విషయాలు, ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మరి ఎవరైనా నిరుద్యోగులు ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తే తొందరగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు స్థానచలన అవకాశాలు కూడా రాబోయే నెలలో కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీ అప్లికేషన్స్ ముందుకు పెట్టుకోవడం మంచిది. మరి స్వతంత్ర వృత్తి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది. వృత్తిక పరంగా కూడా కాస్త వెసులుబాటుగానే ఉంది. అంటే చిన్న చిన్న సమస్యలు, వర్కర్స్ వల్ల కానీ, సహచరుల వల్ల కానీ ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే వివాదాలన్నీ పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంకా మహిళలు కూడా కాస్త సంతృప్తికరంగానే ఉంటారు. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అని, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఓ మూల శని ప్రభావం, ఓ మూల గురుడి యొక్క బలం కూడా లేకపోవడం వల్ల అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే భయంగా, టెన్షన్గా, మానసికమైన ఒత్తిడిగా ఉంటుంది. అటువంటివన్నీ కూడా ఈ వారం కాస్త రిలీఫ్ అవుతాయి. మీకు మానసికమైన ప్రశాంతత, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది.
అన్ని రంగాల వ్యాపారస్తులకి, ఒక ఐటీ రంగం అని, షేర్స్ అవని, రియల్ ఎస్టేట్ అవని, వీళ్ళందరికీ కూడా వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్లు ధరించడం మంచిది. ఓం శం శనై చరాయ నమః, ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రాన్ని పఠించండి. కాకిగా ఆహారం పెట్టండి. శనివారం నియమం పాటించండి. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా నిదానంగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలవని, కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ. అయితే వార ప్రారంభం మాత్రం అన్నింట విజయాన్ని సాధించగలుగుతారు. వారం మధ్యలో డబ్బు ఖర్చు ఎక్కువ అవడం, చికాకుగా ఉండడం, వారాంతం కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా శుక్ర శనివారాలు కొంతవరకు అనుకూలమైన వాతావరణం కనబడవచ్చు. ఈ రాశి వారు వార ప్రారంభం, వారాంతం బాగానే ఉంది కాబట్టి వారం మధ్యలో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వచ్చిన చక్కని అనుకూలత ఉన్నది. పని భారం పెరుగుతుంది. మరి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సెలవు పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా పనుల్లో ఆలస్యం అవుతుంది. స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అంటే ఆర్థికంగా పెద్దగా అనుకూలంగా లేకపోవచ్చు. మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో వార ప్రారంభంలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి వార ప్రారంభం బాగుంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా లేదు. ఇంకా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి కూడా బుధవారం వరకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి కాబట్టి నవగ్రహారాధన, రోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, ఇంట్లో నవగ్రహ స్తోత్రాలని పఠించండి. తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అదృష్ట సంఖ్య 8. తెలుపు, లైట్ బ్లూ, ఆకుపచ్చ రంగుల్ని ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వార ప్రారంభం గురువారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు, అలాగే కుటుంబం యొక్క వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా కనపడతాయి. వారాంతం ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ అవసరం. అంటే శనివారం నాడు పెద్దగా అనుకూలంగా కనపడలేదు. మిగిలిన కాలం అంతా కూడా చక్కని అనుకూలత ఉన్నది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఆర్థికంగా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ పరిభారము, శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు తప్పుడు నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అలా తప్పుడు నిర్ణయాలు మూల్యం భవిష్యత్తులో చెల్లించవలసిన పరిస్థితులు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు చేసిన తప్పు భవిష్యత్తు మాత్రం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అంచేత అనవసరమైనటువంటి వ్రాత పనులు కానీ కమిట్మెంట్స్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వతంత్ర వృత్తి వారు కూడా గతంలో ఇప్పుడు బాగానే ఉన్నాయి, డబ్బులు బాగానే వస్తున్నాయి, లేకపోతే ఇంకోటి అనుకుని మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన కూడా ఎదరవాడికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అంచేత హామీలకు కానీ, మధ్యవర్తిత్వానికి కానీ ఏదైతే సమస్యగా ఉంటుందో దాన్ని పునరాలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వేగవంతంగా ఇటుపై తీసుకోకూడదు. ఇంచేత ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి, ప్రారంభమైంది కాబట్టి, భవిష్యత్తులో దీని ఫలితం మనం అనుభవించాలి కాబట్టి నిదానంగా, జాగ్రత్తగా, ధర్మంగా ఉండి తీరవలసిందే. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం చక్కని వ్యాపారాలు జరుగుతాయి. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. మహిళలు కూడా పలువురి చేత ప్రశంసలు అందుకోబడతారు. అన్ని విధాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారు శని ప్రభావం ఉంది కాబట్టి శని స్తోత్రాన్ని రోజు చదువుకోవాలి. ఎక్కడైనా మీకు దొరికితే జమ్మి చెట్టు ఉన్నట్లయితే, అంటే బోనం వేస్తూ ఉంటారు కదా కొంతమంది పల్లెటూరులో, దేవాలయాల్లో ఉంటాయి. జమ్మి చెట్టు ప్రదక్షిణం చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి. అంటే శమి శమయతే పాపం, శమి శత్రు వినాశని అన్నారు. అది పాపాన్ని పోగొట్టడమే కాకుండా విజయాన్ని కూడా కలగజేస్తుంది జమ్మి చెట్టు. శనీశ్వరుడి యొక్క వృక్షమే జమ్మి చెట్టు కాబట్టి ఆ వృక్షం చెట్టు ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.
శని స్తోత్రాన్ని వదలకుండా చేయండి. కాకి ఆహారం పెడుతూ ఉండండి. అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. అదృష్ట సంఖ్య 8. అలాగే లైట్ బ్లూ, తెలుపు, ఆకుపచ్చ రంగుల్ని ధరించడం శ్రేష్టం. మీనరాశి. ఈ మీనరాశి వారికి వారం చాలా విజయవంతమైన వారం. అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. ప్రభుత్వ పరంగా అవని, ఆర్థిక వ్యవహారాల్లో, కుటుంబ పరంగా, సంతానపరమైన వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం కనబడుతోంది. వారాంతం మాత్రం అజీర్ణ సంబంధమైన వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు ఉండవచ్చు. అంచేత వారాంతం ఆరోగ్య సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి. వార ప్రారంభంలో విజయం, వారం మధ్యలో కూడా శూరమైన ప్రయత్నాలు ఎదురుగడతారు. దీర్ఘకాలిక స్థిరాస్తి వ్యవహారాలు, వివాహాది ప్రయత్నాలు చాలా అనుకూలమైన వాతావరణంగా ఉన్నది. ఈ రాశి పలువురి యొక్క ప్రశంసలను కూడా అందుకుంటారు. ఉద్యోగస్తులు చక్కని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ వారం రాజకీయ నాయకులకు కూడా తిరుగులేనటువంటి విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. స్వతంత్ర వృత్తి వారు కూడా వృత్తిని అభివృద్ధి చేసుకుంటూ ఆర్థిక సర్దుబాట్లు చేసుకోగలుగుతారు. మహిళలు కూడా పలువురి యొక్క ప్రశంసల మహిళలు కూడా అందుకోగలుగుతారు. అంతేకాదు సంతానపరమైన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ఆరోగ్య సూత్రాలను పాటించకపోతే వారాంతం అనారోగ్య ఇబ్బంది కూడా ఉండవచ్చు. వ్యాపారస్తుల్లో ఐటీ రంగం, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారికి అందరికీ కూడా గురువారం వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పచ్చు. మిగిలినటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రభుత్వ సంబంధమైన రుణ, బ్యాంకింగ్ సెక్టార్ వ్యవహారాలు మాత్రం వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా ఓం ఘృణి సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని చెయ్యండి. ఆదివారాలు నియమం పాటించండి. ఆరోగ్యాన్ని చక్కగా మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు. చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అదృష్ట సంఖ్య 3. అలాగే గోల్డ్ కలర్, ఎరుపు రంగు, తెలుపు రంగుల్ని ధరించండి. స్వస్తి. మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లెల సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్లో. అలాగే చాలామంది మా కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ అవుతున్నారు, లైక్ చేస్తున్నారు. వారి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.